వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. తెలుగోళ్ళు బట్టి వెదవలోయ్ అని ఓ పెద్దాయన సరదాగా అన్న మాటను డబ్బింగ్ సినిమాల నిర్మాతలు నిజం చేసేలా ఉన్నారు. ఇప్పటికే తమిళ టైటిల్స్ యథాతథంగా పెడుతూ వాటికి అర్థం తెలియకపోయినా సరే చచ్చినట్టు థియేటర్లకు వస్తారనే ధీమాతో దీన్నో ట్రెండ్ గా మార్చేశారు. అయితే ఏమైనా అడిగితే పేర్లో ఏముంది, కంటెంట్ ముఖ్యం, పాన్ ఇండియా లెవెల్ కాబట్టి ఇలా పెట్టక తప్పదు అని కవర్ చేసుకుంటారు. సరే, మన కర్మని జనాలు అడ్జస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఈ ధోరణి కొత్త పొంతలు తొక్కుతుంది. విజయ్ యాంటోనీ నిర్మాతగా రూపొందిన తమిళ సినిమాకు తెలుగులో కూడా అదే టైటిల్ పెట్టారు. ఇక సమస్య అదే కాదు, మన దగ్గరకు వచ్చేటప్పటికి అది పచ్చి బూతుగా మారిపోతుంది. ఒరిజినల్ వర్షన్ లో ఆ పదం ఇబ్బంది కలిగించేది కాదు, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం లేవనెత్తేదే. కనీసం డబ్బింగ్ చేస్తున్న టైంలో టీంలో ఒక్క తెలుగు వారు కూడా లేరా అనే అనుమానం మీలో కలిగితే అది తప్పేం కాదు. సాధారణంగా విజయ్ యాంటోనీకి తెలుగు ఆడియన్స్ మార్కెట్ అంటే చాలా గౌరవం. ఇప్పటికీ తన సినిమాలు ఏపీ తెలంగాణలో బిజినెస్ చేస్తున్నాయంటే దానికి కారణం బిచ్చగాడి ఇచ్చిన ఇమేజ్. కానీ ఇప్పుడు పదాలకు అర్థం తెలుసుకోకుండా విజయ్ యాంటోనీ తొందరపడిన మాట వాస్తవం. ఇదొక సీరియస్ ఇష్యూగా పరిగణించకపోతే రాను రాను ఇంకా తీవ్ర పరిణామాలు చేవి చూడాల్సి వస్తుంది. తంగలాన్, తలైవి, వెట్టయాన్, మార్గాన్, వలిమై అంటూ నోరు తిరగని పేర్లు పెట్టుకుంటూ వస్తే పోనీలో అంటూ సర్దుకుంటూ వచ్చిన జనాలను మరీ ఇంత లోకుగా చూడకూడదు. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు అప్పుడే తలంటడం మొదలు పెట్టారు. ఒక్కసారి అర్థం కనుక్కొని ఆ తర్వాత ప్రమోషన్లు చేయమని కోరుతున్నారు. ఇందులో విజయ్ యాంటోనీ హీరో కాదు, నిర్మాత మాత్రమే. అయినా సరే పూర్తి బాధ్యత దర్శకుడితో సమానంగా ఈయనకు దక్కుతుంది. మరి త్వరగా డ్యామేజ్ రిపేర్ చేసుకుంటే బెటర్ అని అంటున్నారు. అయితే ఈ సినిమా చూడండి, దీంట్లో అయితే చాలా ఘోరంగా అవమానంగా అనిపిస్తుంది ఈ పేరు. తెలుగులో ఇదొక భూతగా కన్వర్ట్ అవుతుంది. కనీసం ఇదన్నా చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు ఇప్పటికైనా రియాక్ట్ అవుతారో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే.